మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు.
97-98 తరఫున ప్రతి ఒక్కరి తరఫున ఇదే మా ధర్మదేవతాభ్యం సరస్వతి నాట్యేన అలంకారార్థం హృదయాలంకారం శోభావిద్యాలంకారం సమర్పయామి యా బ్రహ్మాచకశంకర ప్రభృతి నిశేష लक्ष्मी माता को सरस्वती माता को भारत माता की भारत माता की అన్నా అన్నా పట్టుకోమని కొంచెం సైడ్ చేయమని అందరు తర్వాత అవధేశ్వర గారిని ఇప్పుడు అవధేశ్వర గారికి చాలా సత్కారం చేయడం జరుగుతుంది. మేడం ఎట్ చేయండి. విద్యార్థుల తరఫున ఇప్పుడు మా తోటి విద్యార్థులు అలాగే ఇక్కడ వచ్చిన సార్లకు పిల్లలున్నారు అలాగే ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థి ఈ చిన్న పరిచయం రెండు చెప్పాలి. మా భార్య వీణశ్రీ, నా కొడుకు అనేరు, నా కూతురు శ్రీనిధి. వీళ్ళే ఇంటికాడ టైలరింగ్ పని చేస్తుంది. నేను ప్రస్తుతం ఇప్పుడు ట్రావెల్స్ నడిపిస్తున్నాను దర్శనిగా. ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మీతో ఇలా ప్రోగ్రాంలో పాల్పంచుకోవడానికి. ధన్యవాదాలు. ప్రస్తుతం ఉచ్చన్న భార్య బాబుడు బాబు బాబు అరుణ్ రెడ్డి. మా స్టూడెంట్స్ రాగానే పార్ట్నర్స్ రెడీగా రాని మా సార్ రాలేదు వస్తారు. ఇద్దరు పిల్లలు, పెద్దమ్మాయి పీజీ చదువుతుంది, ఇప్పుడు చిన్నమ్మాయి ఇంటర్మీడియట్. మా గురువు వీఆర్ వెరీ బ్లెస్డ్. చాలా బాగా జరిగాయి స్కూల్ డేస్. మళ్ళీ మాట్లాడతాను స్కూల్ డేస్ గురించి. ఇప్పుడైతే లక్ష్మణన్న గారు వేదిక గారిని రావాలని నాకు కోరిక.
బీటెక్ థర్డ్ ఇయర్. సార్ అంటున్నారు తనకు లేక రావాలి. విశేషణ ఉపాధ్యాయులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాతోటి విద్యార్థులకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ నా పేరు విజయలక్ష్మి, మా సార్ పేరు మధుసూదన్ రెడ్డి, పెద్దబాబు రవికిరణ్, చిన్నబాబు కార్తికేయ రెడ్డి. పెద్దబాబు ఎంఏ చేస్తున్నాడు, చిన్నబాబు బీటెక్ కంప్లీట్ అయింది. సార్ పేరు గంగారెడ్డి, మా బాబు పేరు భరత్ రెడ్డి, పాప పేరు తేజస్వి. బాబు యూఎస్ఏ ఉంటున్నాడు. నా పేరు రవికుమార్, భార్య లత, హరీష్ణ, విశ్వదేశ్, విద్యాశ్రీ. ఉండేది కొరకు ఇక్కడ అందరితో చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. వచ్చిన మన గురువు గారికి నమస్కారం. నాతోటి విద్యార్థులందరికీ కూడా నమస్కారం. మా ఆవిడ సవిత, మా పెద్దబాబు శ్రీశాంత్ రెడ్డి, చిన్నబాబు వర్షిత్ రెడ్డి, నా పెద్ద రమేష్ అండి. నేనైతే ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తున్నా, ప్లస్ ఇంకోటి మోటార్ ఫీల్డ్లో బిజినెస్ చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనము పూర్వ విద్యార్థుల ఆత్మ సమ్మేళనం గురించి సమావేశమైనాము. నాని ప్రణయ్, అబ్బాయి ప్రణయ్, మా ఫస్ట్ కూతురు ప్రణతి, బాబు ప్రణయ్, పాప ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, బీటెక్ ప్రిపేర్ అవుతుంది. బాబు ఇప్పుడు 9th క్లాస్, ఇప్పుడు 9th అయిపోయి 10th అంటాడు. మనమందరం ఇక్కడ సమావేశమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మా భార్య నమ్మక, మా పెద్ద కూతురు లయ పెళ్ళైపోయింది, చిన్న కూతురు సెకండ్ ఇయర్ చదువుతుంది. ఈ అబ్బాయి రామచరణ్ తాలూకా చదువుతున్నాడు. అయితే ఈరోజు ఆత్మ సమ్మేళనం వచ్చిన దేవులకు ధన్యవాదాలు. అలాగే విద్యార్థులకు కూడా ధన్యవాదాలు. అయితే పిల్లలు ఏం చేస్తున్నారంటే ఒక మెసేజ్ చెప్పగలుగుతున్నాను. ఆ పిల్లలు అన్నం తింటలేడనో లేకపోతే టీవీ చూస్తలేడనో మనం ఫోన్ ఇస్తున్నాం. ఆ ఫోన్ల ద్వారా ఏం చేస్తే వాళ్ళు చదువు మొత్తం పక్క పెట్టేసి ఆ ఫోన్లో కనెక్ట్ లేకపోతుంది. ఎవరైనా సరే, మా బాబు అయినా సరే, ఆ ఫోన్లను కొంచెం తల్లిదండ్రులు ఈ ఫోన్లను పిల్లలకు దూరంగా ఉంచాలని నా యొక్క విజ్ఞప్తి. ఈ ఫోన్ల ద్వారా వీళ్ళకి ఏమవుతుందంటే వచ్చే చదువు కూడా ఒక చెడిపోతుంది. ఇదే నేను కోరుతున్నాను. అందరికీ స్వాగతం చేసుకోవాలి. నా పేరు సల్ల గంగారెడ్డి, మా మిసెస్ పేరు మమత. నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి పేరు అసీత్ రెడ్డి, విశ్రాంత్ రెడ్డి. పెద్ద అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్. చిన్న అబ్బాయి 9th క్లాస్. నాన్న ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి పూజలు రమేష్ సార్ గారికి, అవధేష్ సార్ గారికి,
వెంకట్రావు సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే నాతో పాటు చదువుకున్న విద్యార్థులందరికీ స్వాగతం అండ్ ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఇందులో కలిసిన వాళ్ళు చాలా కొంతమంది ఉన్నారు లాస్ట్ 27 yearsలో. ఈరోజు చూస్తే నేను అంటే మ్యాక్సిమం అందరినీ గుర్తుపెట్టినాను. ఒక చిన్న జోక్ ఏంటంటే ఎందరు టీచర్స్ వచ్చినప్పుడు వెల్కమ్ చెప్పడానికి బయటకు వెళ్ళాం గేట్ దగ్గరికి. టీచర్స్ని గుర్తుపెట్టాను. టీచర్స్తో పాటు మన క్లాస్మేట్ బాలమణి కూడా ఉంది. సో నేను ఏమనుకున్నానంటే మన ఫీమేల్ టీచర్స్ అనుకోని నేను తీసేసిన హెలో మేడం అని చెప్పేసి. వెన్ షీ వాజ్ పార్ట్ అంటే వీళ్ళతో పాటు ఉన్నప్పుడు అంటే నేను గుర్తుపట్టాను అంటే క్లాస్మేట్స్తో ఉన్నప్పుడు, బట్ టీచర్స్తో ఉన్నప్పుడు నేను గుర్తుపట్టలేదు యాక్చువల్గా. దానికి నేను అంటే నమస్తే అంటే ఇన్ఫాక్ట్ దట్ వాజ్ స్వీట్ మెమరీ. సో ఇట్స్ బీన్ 27 years అసలు ఇట్లాంటి ఆపర్చునిటీ రాలేదు. అంటే పండగలు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి, బట్ ఎవ్రీ ఇయర్ వచ్చే పండుగలన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. బట్ ఈ 27 years తర్వాత మనతో పాటు 5-10 సంవత్సరాలు చదువుకున్నాం అందరం కలిసి. ఎన్నో స్వీట్ మెమరీస్ ఉన్నాయి మనందరికీ. ఇంకొకటి అంటే టీచర్స్ గురించి చెప్పాల్సి వస్తే వాళ్ళు లేని మనం లేము. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా చెప్పేది మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పేసి తల్లిదండ్రుల తర్వాత శిక్షించి మనతో పాటు పుట్టిన అక్క చెల్లెలకు ఇవ్వలేదు, అన్నదమ్ములకు ఇవ్వలేదు. ఆచార్య దేవోభవ అని చెప్పి మన టీచర్స్కి ఇచ్చినారు ఆ ప్లేస్. ఎందుకంటే మన ఎదుగుదలలో తల్లిదండ్రుల తర్వాత టీచర్స్ మేజర్ అంటే క్రిటికల్ రోల్ అది. మనం అంటే రైట్ డైరెక్షన్లో పోవడానికి వాళ్ళే కారకులు కాబట్టి ఈవెన్ మన తోడబుట్టుల కన్నా ఎక్కువ అంటే ప్రైమరీ ప్లేస్ ఇచ్చింది గురువులకే కాబట్టి అట్లాంటి చదువుకోవచ్చు మనల్ని ఇంతటి వాళ్ళనే చేసినందుకు సార్ మీకు ఏమి ఇచ్చినా రుణం తెచ్చుకోలేము మేము. ఇది చిన్న ఫెసిలిటేషన్. మరి 27 years తర్వాత కలిసాం కానీ మీరు లేకపోతే మేము ఈరోజు ఈ స్టేజ్లో లేము. సో దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. మళ్ళీ ఈరోజు మా కోరికను మన్నించి ఆదివారం అయినా కూడా దూరం నుంచి వచ్చి టైం ఇచ్చి కలిసినందుకు ఇది ఒక కళ మీద అంటే నెరవేరినట్టు ఉంది సార్. ఇట్ వాజ్ అ డ్రీమ్ ఫర్ ఎవ్రీబడి టు మీట్ ఆఫ్టర్ 27 years, బట్ ఇట్ బికమ్స్ ట్రూ అండ్ రియాలిటీ. ఈ మెమరీస్ లైఫ్ లాంగ్ ఉంటాయి మాకు. అండ్ ఇంకా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి స్కూల్ మెమరీస్. క్లాసెస్ హూ ఆర్ మై ట్విన్ సన్స్. His elder son Nirvan Reddy and his younger son Nihal Reddy. ఇద్దరు 8th standardలో చదువుతున్నారు. హైదరాబాద్లోనే ఉంటున్నాను నేను. సో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను ప్రోడక్ట్ మేనేజర్గా లాస్ట్ 20 years నుంచి. సో దీనికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. అందులో ప్రైమరీగా అంటే అందరినీ గ్రూప్ చేసి నాకు అంటే కర్మ క్రియ అంటే సూర్యనే ఫస్ట్ వస్తాడేమో వాడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆ గ్రూప్ క్రియేట్ చేసి అందరి నంబర్లు కనుక్కొని ఫామ్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసి అంటే అందరి సహకారం ఉంది. వాడు ఒక్క నా పేరు అనిత. నా సార్ శ్రీకాంత్. మా బాబు ఫస్ట్ పాప, తర్వాత బాబు. పాప బీటెక్ ఫైనల్, బాబు 2nd year అయిపోయింది. మా సార్ బిజినెస్. థ్యాంక్ యూ. నా పేరు కావేరి. మా కూతురు దీక్షిత. మా బాబు భరద్వాజ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ. నాకు 2 బాబులు, ఒక బాబు ఒక బాబు. లక్ష్మణ్, ఆవిడ పేరు కమల. 2 పాపలు, ఒకరు నమ్రత, ఒకరు అనన్య. ఒకరు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్, ఇంకొకరు 7th class. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సహాయం. ఈ వేదికను అలంకరించినటువంటి పేరుకి ధన్యవాదాలు.
మరియు ఇది 27 సంవత్సరాల పండుగ. మనమందరము ఎన్ని రోజుల నుంచో కలవాలని అనుకున్నాము, కానీ ఈరోజు టైం దొరికింది. ఈరోజు పిల్లలతో వాళ్ళందరూ కలుసుకున్నాము. చాలా ధన్యవాదాలు. మరి మన చిన్నప్పటి గురువు గారు పాదాభివందనములు. మా పేరు అనిల నరేందర్, మా బాబు వారు రాలేదు. ఈరోజు మన పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇట్లాగే మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని కూడా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు ధన్యవాదములు. ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు చాలా సంతోషం. నా పేరు కే నాగరాజు. బాగా రాలేదు, కొంచెం లేట్గా వస్తుంది. పిల్లలు పెద్ద పాప మధుశ్రీ, శ్రీజ, చిన్నోడు శ్రీవర్ధన్ రెడ్డి. నిజంగా ఈరోజు సూర్యకు మేము అందరము మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు చెప్తున్నాము. మా అందరి తరఫున సూర్య చాలా చాలా థ్యాంక్ యూ. ధన్యవాదాలు బాబు. నిజంగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి మీకు కూడా చాలా ధన్యవాదాలు. వాళ్ళు మిమ్మల్ని తీసుకుని వచ్చినందుకు ఇంకా చాలా సంతోషం. ఎందుకంటే చాలా పనులు ఉంటాయి అందరికీ, అయినా కూడా ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చినందుకు చాలా చాలా సంతోషం. మీ అందరికి కూడా ఒకసారి ధన్యవాదాలు. సంతోషం. నా పేరు మైపాల్. మా ఫ్యామిలీ బాగాలేదు, నేను నచ్చిన నేను ప్రజెంట్ సార్ నాకు లైన్మెన్ జాబ్ వచ్చింది. నేను లైన్మెన్గా వేస్తున్నా ఇక్కడ ఎల్లడిపల్లిలో. నాకు ఇద్దరు బాబులు, ఒక 9th క్లాస్, ఒక 5th క్లాస్. ఈ కార్యక్రమం థ్యాంక్ యూ. మా మిస్సెస్ రాలేదు. నాకు ఇద్దరు బాబులు, ఒక బాబు ఫస్ట్ ఇయర్, ఒక బాబు 10th. నేను 17 years ఇండియా దాంట్లో జాబ్ చేశాను. దానిలో డిఫరెంట్ అయితే మళ్ళీ పవర్ గేట్ గవర్నమెంట్గా జాబ్ చేస్తున్నాను. మళ్ళీ జాబ్ వచ్చింది నాకు, మళ్ళీ చేస్తున్నాను. అంతా సాగు చెప్పిన దాని నుంచి ఇంకొంత పైకి వచ్చిన మర్చిపోయిన సరే ఇప్పటికి ద్వారా ఆయనకు పెరాలసిస్ వచ్చింది కాబట్టి అతను చేసిన గోవుల సభలు ఖాళీగా ఉన్నాను. చాలా సంతోషం. ధన్యవాదాలు. అది సూర్య గ్రేట్ జాబ్. తీసుకొచ్చి ధన్యవాదాలు. ఆత్మీయ సమ్మేళనం 97-98 సంవత్సరానికి జరుపుకుంటున్నటువంటి ప్రియమైనటువంటి విద్యార్థులు అప్పటి గెట్ టుగెదర్ ఈ సందర్భంలో వచ్చి అందరికీ నా యొక్క శుభాభినందనలు. మరి ఈ కార్యక్రమానికి నాతోటి మిత్రులు వచ్చినటువంటి వెంకటరావు సార్ గారు చాలా చిన్నపిల్లలు అవదేశమయ్య ఆ పేరు ముందు మరి
వారికి కూడా నా యొక్క అభినందనలు. ఈ కార్యక్రమం అప్పటి విద్యార్థులు ఎంతో ఆలోచించి మరి ఉపాధ్యాయులను గౌరవిస్తూ మీరందరూ కలుసుకుంటూ నేను ఇందులో కొంతమందిని మాత్రమే గుర్తుపట్టగలిగిన విద్యార్థులు టీచర్లను అందరినీ గుర్తుంచుకుంటారు, రోజులు గడిచిపోతుంటారు. నడుస్తున్న మాట చెప్పారు, ఏమన్నాడు, గడిచిన దాని గురించి ఆలోచించదు, రాబోయే దాని గురించి ఆలోచించలేదు, జరుగుతున్నటువంటి దానిని సక్రమంగా నిర్వర్తించారు. చదువు చాలా విచిత్రమైంది. అందరికీ అది పల్లెటూరు, అందరూ మన దేశమే గ్రామీణ దేశం. ఈ గ్రామీణ దేశంలో ఎక్కువ మంది గ్రామాలను చదువుకుంటారు. నాది కూడా చిన్న విలేజ్ ముల్లంగి. మా స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు. అక్కడ ఒక చెట్టు కింద చదువుకున్నాం. అప్పుడు మేము హనుమన్న గుడి ఉంది కదా, ఆ గుడి దగ్గర చెట్లు ఉండే, ఆ చెట్టు కింద చదువుకునేవాళ్ళం. రూమ్ కూడా లేదు. ఆ స్టేజ్ నుంచి ఇక్కడ దాకా వచ్చినాము. చదువు చాలా విచిత్రమైంది. చదువుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా కష్టపడు. అది జ్ఞానము. ఆ జ్ఞానాన్ని ఎవరు దొంగిలించరు. మరి ఈ రోజుల్లో చూస్తే నేను ఒక 9 పాఠశాలలు విలేజ్లు ట్రాన్స్ఫర్ అవుతూ పోయినా నాకు ఇది ఫస్ట్ అపాయింట్మెంట్ రామాడు. మీకు తెలుసో లేదు, నేను అపాయింట్మెంట్ అయినప్పుడు భారత్ బంద్ ఉండే. ఆ కాలంలో బంద్ అంటే బంద్ ఇంకేం నడవు. నిజామాబాద్ నుంచి సైకిల్ మీద వచ్చింది. నేను నిజామాబాద్ నుంచి సైకిల్ మీద రామడికి వచ్చిన ఫస్ట్ అపాయింట్మెంట్. అప్పుడు తిమ్మయ్య గారు వచ్చి 4 గంటల దాకా వదలలే. మళ్ళీ 4 గంటలు అయిపోయిన తర్వాత సైకిల్ మీద నిజామాబాద్కి వెళ్ళిపోయింది. ఇంత సౌకర్యం లేదు. నేను అపాయింట్మెంట్ 89 అపాయింట్మెంట్. ఒక్క బస్ వస్తుండే, ప్రొద్దున 6 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరుతుండే, మళ్ళీ 12 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరుతుండే. మేము ప్రొద్దున 6 గంటల బస్సుని క్యాచ్ చేయాలి. ఒక్క నిమిషం లేట్ అయినా బస్సు వెళ్ళిపోయేది. అప్పుడు 6 గంటలకు రావాలి బస్ స్టాండ్కి అంటే నేను ఎప్పుడు వెళ్ళాలి? 4 గంటలకు వెళ్ళాలి. మా మిస్సెస్ 4 గంటలకి వేసి తయారు చేసి 6 గంటలకు బస్కి వచ్చేసి ఇక్కడ దాకా వస్తే అది వాడుతుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంటుంది. స్కూల్ దాకా బూట్ ఉంటుంది, పాయింట్ మీదకి చెప్పుకొని స్కూల్కి వస్తుంటుంది. సరే, ఆ రోజుల్లో కలిసి విద్యార్థులు ఇట్లా ఉన్నారు. మరి ఈ రోజుల్లో అన్ని సౌకర్యాలున్నా చదువు జ్ఞానం ఎక్కడ కనబడతలేదు. ఏమున్నది లోకమంతా సెల్ ఫోన్. చిన్న పిల్లవాడి నుంచి పడితే పెద్దవాడి దాకా సెల్ ఫోన్ ఉన్నా. అట్లా అయిపోయింది. ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు. ఈ 9 స్కూళ్ళలో ఎంతోమంది విద్యార్థులు మంచి మంచి పదవుల్లో ఉన్నారు. అదే మాకు గొప్పతనం, అదే మాకు ఆనందం. ఆ విధంగా 9 పాఠశాలల్లో చదువు చెప్తూ చివరికి నెమ్మిలి పాఠశాల, బాన్స్వాడ దగ్గర ఉన్నటువంటి నెమ్మిలి పాఠశాలలో లాస్ట్ ఇయర్ అక్టోబర్లో రిటైర్మెంట్ అయింది. నాకు 2 బాబులు. ఇద్దరిలో ఒకరు డాక్టరు, ఒకరు ఇంజనీర్. వాళ్ళ ట్రైనింగ్ కూడా అయిపోయినాయి, అంతా బాగున్నారు. నేను ఒకటే బాధ ఏంటంటే మా ఆవిడ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అది ఒక్కటే బాధ, అంతే, ఇంకేం లేదు. సో మీరు చాలా మిమ్మల్ని ఆలోచన చేస్తుంది. ఎందుకంటే అప్పటి విద్యార్థులు ఇప్పుడు ఎట్లా ఉన్నారు, ఎవరు ఎదుగుతున్నట్లు. అప్పటి భావన ఇప్పటికి ఉన్నాయి కాబట్టి ఈ సమ్మేళనం జరుగుతుంది. మరి ఇప్పటి వాళ్ళకు మీ పిల్లలకు మీ ద్వారా మంచి నేర్పడానికి ప్రయత్నం చేయండి. గురువులను గౌరవించండి, పెద్దవాళ్ళను గౌరవిస్తూ ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయండి. మేము వచ్చినప్పుడు ఆ పాఠశాల ఎట్లుందో తెలుసా మీకు? కాంపౌండ్ వాళ్ళు లేదు, అన్నీ
గాడిదలు వచ్చేసి గ్రౌండ్లో ఉంటుండు, పందులు వచ్చేసి గ్రౌండ్లో ఉంటుండు, బర్రెలు వచ్చేసి గ్రౌండ్లో ఉంటుండు. అవునా? అలాంటి క్లాసులు రేకుల చెట్లు ఉండే ఇలా లేకుండా. అవునా? మరి అలాంటి ఆ పాఠశాలను కాంపౌండ్ వాళ్ళు నడిపిస్తూ దాన్ని చేసినటువంటి కృషి హెడ్ మాస్టర్ తిమ్మయ్య గారు చాలా కృషి చేశారు. అదే రకంగా మీకు తెలియలేదు వెంకటరావు సార్ పీటీ సార్ ఉండే, వెంకటరావు సార్ ఉండే. ఆయన ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టేయడానికి చాలా కష్టపడ్డాడు. గ్రామ పెద్దలందరూ కలిసి కట్టించారు. సరే, మరి ఆ విధంగా భవిష్యత్తులో ఇంకా మీరు కూడా మీ పిల్లల ద్వారా పైకి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఎంతో ప్రేమగా నన్ను ఆహ్వానించి గుర్తుపెట్టుకొని ఇక్కడ దాకా తోడుకొచ్చినందుకు సూర్య ప్రత్యేకంగా ఒక 10 సార్లు ఫోన్ చేసింది అనుకుంటా. నా ఉన్నారా సార్ అంటే ఓకే. సో ఆ రకంగా మరి అదే సార్ వస్తున్నారని చెప్పిండు. అదే రకంగా వెంకటరావు సార్ వీళ్ళందరూ కూడా ఆ తర్వాత వచ్చినటువంటి పాఠశాల ఉపాధ్యాయులే. అదే రకంగా కలిసిమెలిసి మరి ఒక కుటుంబం ఎట్లుంటుందో ఈ పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు ఆ విధంగా ఉండేవాళ్ళం. మరి నేను కూడా మీరు ఎక్కడ పని చేసినా, ఏ పని చేసినా, అది పెద్ద పని కావచ్చు, పెద్ద జాబ్ కావచ్చు, చిన్న జాబ్ కావచ్చు. ఇంకొక చిన్న విషయం చెప్తాను. మాకు చాలా పూర్ ఫ్యామిలీ, ఇల్లు లేదు, జాగ లేదు, కూలి పని చేసేవాడు. నేను వ్యవసాయం పనికి పోతే ₹1 కూలి రోజంతా పని చేస్తాను. ₹1 రొట్టెంత వర్క్ చేస్తే ₹1 ఇచ్చేవాళ్ళు. ఆ ₹1 నేను గడిపేవాళ్ళు. నాకు 5 సిస్టర్స్, మేము 2 అన్నదమ్ములు. మరి ఎక్కడ చదువుతున్నారు సార్ అంటే హాస్టల్లో ఉండి చదువుతున్నాను. హాస్టల్లో ఉండి చదువుకొని మరి ఈ స్టేజ్కి వచ్చినాం. మరి చదువు విలువ చాలా విలువైనది. మరి మీ పిల్లల్ని ఆ రకంగా ఈ డబ్బుతో ఎక్కబెట్టకండి. మంచి జ్ఞానాన్ని, మంచి ప్రవర్తనను, మంచి విధేయతను కలిగి ఉండేటట్టుగా వాళ్ళకు నేర్పుతూ నేను కూడా ముందుకు పోవాలని చెప్పుకుంటూ మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలుసుకుంటూ ఇంకేమైనా ఉంటే చెప్పండి. జ్ఞాపకం ఉంటే ముఖ్యంగా నరేంద్ర గౌడ్ బాగా పరిచయం అంటే బాగా కూర్చున్నాడు. అప్పటి నుంచి కూడా దుబాయ్ పోయినా అనుకుంటా, దుబాయ్ పోయినాడు కదా ఫస్ట్. ఎన్నోసార్లు గుర్తు చేసుకున్నా నేను, అది ఇంత చదువుకున్నాడు సరే ఎక్కడ పోతేంది మంచిగా ఉన్నారు కదా అని చెప్పేసి అనుకున్నాను. ఓకే రైట్. అదే రకంగా మధుసూదన్ చాలాసార్లు గుర్తు చేసుకున్నాను. వాళ్ళ సిస్టర్ అక్కడి నుంచి వస్తుంటే చిన్న లోన్ మీద వాళ్ళ ఫాదర్కు రిక్వెస్ట్ చేసి ఎట్లయినా సరే మిమ్మల్ని పంపించండి అమ్మాయిలు అనేవాళ్ళు. ఇంటి దాకా పోయి చెప్తే ఆ చిన్న లోన్ ఇచ్చారు, దాని మీద వచ్చేవాళ్ళు. ఆ రకంగా ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్లన్నీ ఇక్కడికి వచ్చేవి, ఇప్పుడు లేవట్లేదు. ఓకే థ్యాంక్ యూ. వన్స్ అగైన్ మీ అందరికీ శుభాభినందనలు తెలుపుతూ నేను ఇస్తున్నాను. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామడుగు 1997-98 విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన నాతోటి ఉపాధ్యాయ బృందం మరియు ఆనాటి విద్యార్థులు అందరికీ కూడా శుభాభినందనలు. ఈ పండుగ సందర్భంగా, మీ ఆత్మీయ సమ్మేళన పండుగ సందర్భంగా మీ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆనాడు పిల్లలుగా ఉన్న మీరు ఈనాడు పిల్లలతో వచ్చారు. ఆనాడు పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు.
అప్పుడు మొబైల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు, కంప్యూటర్లు లేవు నాకు తెలిసి. కానీ సెల్ ఫోన్ లేదు, మొబైల్ లేవు, కంప్యూటర్లు లేవు, టీవీలు లేవు దాదాపు. ప్రస్తుతం ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ అప్పుడు లేకున్నప్పటికీ మీరంతా చదువుకు సంబంధించినటువంటి మెటీరియల్ను సేకరించి ఉపాధ్యాయుల ద్వారా కానీ లేదా గ్రంథాలయాల ద్వారా కానీ లేదా ఇతర మార్గాల ద్వారా తెప్పించుకొని చదివి మంచి స్థాయిలో ప్రస్తుతం ఉన్నారు. మనం అప్పుడు అంత కష్టపడినప్పటికీ ఎవరి వృత్తుల్లో వారు మంచిగా స్థిరపడి ఉన్నట్టుగా ఈ పొద్దున కింద మాట్లాడినప్పుడు తెలిసేది. దాదాపు అందరూ కూడా మంచి స్థాయిలో ఉన్నారు. అంటే ఏం లేకున్నప్పుడు కూడా మనం కొంత సంపాదించుకొని నేర్చుకొని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. మీ పిల్లలకు అన్నీ ఉన్నాయి, అరచేతిలో ప్రపంచం ఉన్నది, మొబైల్ ఫోన్, టీవీలు ఉన్నాయి, కంప్యూటర్లు ఉన్నాయి, యూట్యూబ్లు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. సమాజంలో మంచి ఉన్నది, చెడు ఉన్నది. ఇప్పుడు వీటిల్లో కూడా మంచి ఉంది, చెడు ఉంది. కాబట్టి మనం ఏ క్రమశిక్షణ ద్వారా అయితే నేర్చుకొని ఈనాడు మంచి స్థితిలో ఉన్నామో మన పిల్లల్ని కూడా అదే మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు చెప్పినట్టుగా మంచి చెడు రెండు ఉన్నట్టుగానే ఒక మొబైల్ ఫోన్ ఉన్నది, దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని గ్రహించి చెడును వదిలేయాలనేటటువంటి తత్వాన్ని మనం మన పిల్లలకు నేర్పాలి. మంచి అలవాట్లు, చెడు అలవాట్లు, మంచి విలువలు, చెడు విలువలు, ఇవన్నీ కూడా సమాజంలో ఉన్నాయి. పిల్లలకి మనం ఆస్తులు సంపాదించినట్టుగా కాదు, ఒక మంచి నైతిక విలువలని వాళ్ళకు నేర్పాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ యుగం అలా ఉంది. ఎందుకంటే అవి నైతిక విలువలు లేకపోవడం వల్ల, క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఇన్ని మనకు సౌకర్యాలు ఉన్నప్పటికీ మన పిల్లలు చెడుదారిలో పోతున్నారని ప్రస్తుతం మీకు కూడా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు ఉంటుంది, అక్కడ హెచ్జిటి టీచరే తెలిసి కూడా గేమ్స్ ఆడి మొబైల్లో 40 లక్షలు పోగొట్టుకొని వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకొని వాళ్ళ అమ్మానాన్న ఆయన ఉద్యోగం ఉంది కానీ వాళ్ళ ఆస్తులు అంటే పొలాలన్నీ కూడా అమ్మేసుకొని వాళ్ళు ఇక్కడ వచ్చి నిజామాబాద్లో పనిచేస్తున్నారు మొబైల్ వల్ల. అదే మొబైల్లోని యూట్యూబ్ పాఠాలు విని ఒక అమ్మాయి 4 గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించారు. ఇది మనందరికీ తెలుసు. అంటే ఒక మొబైల్ ఒకటే, ఒకరు మంచి మార్గం ఎంచుకున్నారు, ఒకరు చెడు మార్గం ఎంచుకున్నారు. మనకు తెలియకనే కొన్ని చెడు పనులు చేస్తుంటాం, కాకపోతే రియలైజ్ కావాలి. బట్ దాన్ని పిల్లలకు తెలియదు, స్టార్టింగ్లో పిల్లలకు తెలియదు. బట్ మనం వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది మనం ఎప్పుడు కూడా తల్లిదండ్రులుగా మనం గమనిస్తూ ఉండాలి. వాళ్ళను సక్రమ మార్గంలో పెట్టే ప్రయత్నం మనం చేయాలి. ఉన్నత స్థాయిలో ఉండేలా, దేశం గర్వపడేలా, మంచి నైతిక విలువలు కలిగిన, క్రమశిక్షణ కలిగిన ఉత్తమ పౌరులుగా మీ పిల్లల్ని తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ మీరందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను 92 నేను ఎక్కువ మిమ్మల్ని అంటే మీ క్లాస్ కూడా రాలేకపోయినచ్చు. అప్పుడు సుదర్శన్ సార్ మ్యాథమెటిక్స్ టీచర్ సార్ ఉండే, నేను కొత్తగా వచ్చినాను కాబట్టి నాకు 6th 7th స్టార్టింగ్లో ప్రమోషన్ మీద వచ్చిన, అది కూడా స్కూల్ నేషనల్ ప్రమోషన్ మీద ఇక్కడికే వచ్చాను. నేను 6th 7th ఏమో ఇచ్చినాను, 9th 10th నాకు ఇవ్వలేదు. సుదర్శన్ సార్ ఉండే. అయినప్పటికీ 6 నెలలు మాత్రమే పనిచేసినప్పటికీ అభిమానంతో నన్ను పిలిచినందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు కూడా सत्याग्रह सत्याग्रह मेरे को समझ में नहीं आता। 97-98 बैच फर्स्ट इज द बेस्ट अंటారు కదా, అలాగే
నా 30 ఏళ్ళ సర్వీస్లో కూడా రాముడు నాకు మొదటి అవకాశాన్ని కలిగించిన ఊరు గ్రామాలు. ఇక్కడ నా లైఫ్, నా జీవితం చాలా నేర్చుకున్నాను, చాలా ఎంజాయ్ చేసినాను. అది ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. ఇక ఈ బ్యాచ్కి వస్తే నాకు తెలిసి ఆ తర్వాత మనకి ఇక్కడ ఏం జరిగిందో లేదు కానీ పాడవోయి భారతీయుడు అక్కడ ఒక స్టేజ్ షో 26th జనవరి రోజు ఇచ్చినప్పుడు అలా ఈ రావడంలో స్థిరపడ్డం, ఉంటాం, ఎంజాయ్ చేసినాం. లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. నా మట్టుకు నేను ఓకే. మీరు కూడా అందరూ సంతోషంగా, ఆనందంగా, సుఖంగా ఉండాలి. నేను వ్యవసాయం చేస్తున్నా సార్ వెంకరెడ్డి అనా. సో వ్యవసాయం ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే భోజనం చేసిన వాళ్ళనే అన్నదాత సుఖీభావ. పండించే రైతు నుంచి లోపల ఒక బుక్ వెళ్ళే వరకల్లా అతనే. నేను డబ్బు పెట్టి కొంటుండొచ్చు కాదు కానీ అతను పండించకపోతే నేను కొనడం కూడా చాలా కష్టంగా ఉండాలి. సో డోంట్ అండర్ ఎస్టిమేట్. అవునా వెంకరెడ్డి? మీ వ్యవసాయంలో కూడా ఎప్పుడైతే ఆధునికత చాలా వచ్చింది, చాలా చోటు చేసుకుంది, వాటిలో కొత్త ప్రయోగాలు చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు ఎలా కలుసుకున్నారో వీలైన కాడికి ఒక 3 నెలలు 6 నెలలకు ఒకసారి మీ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ చేసుకోండి. మీ కుటుంబంతో కలిసిమెలిసి ఉండండి. టీవీ ప్రపంచం, మీడియా ప్రపంచం ఎలా తయారైందంటే నువ్వెవరో నేనెవరో నాకు తెలియాలనే స్టేజ్కి వచ్చేసింది. ఎందుకంటే పెద్ద పట్టణాలలో వెళ్దాం, పెద్ద పెద్ద విండాలు ఉందాం అనే ఆలోచన నుండి అక్కడ వెళ్ళి మొన్న చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక పెద్ద విండ ఇలా గృహప్రవేశంగా అని చెప్పేసి పక్కతో ఒక 10 నిమిషాలు మాట్లాడే వరకు మాదేనండి ఇది చేస్తున్నాం అనగానే ఆయన అతి కష్టంగా 10 నిమిషాలు మాట్లాడాడు. మాస్టర్ మీరు వెళ్తే నేను నా పని చేసుకుంటా. లైఫ్ ఇంత బిజీ అయిపోయిందా? ఒకరికి 10 నిమిషాలు మనము సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. మనమే ఎలా ఉంటే మన భావి తరాలు ఎలా ఉంటాయి? అవునా? మనము మన తాత ముత్తాతలతో ఎలా దూరం ఉన్నాం, ఉద్యోగాలు చెప్పేసి పేరెంట్స్ కూడా వెళ్తున్నాం. మన పిల్లలు ఎలా ఉంటారు? వచ్చే తరం సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే కుటుంబం విలువలు, మంచి సంస్కారం, జ్ఞానం అంతా సంపాదించుకోవచ్చు. అవునా? సంస్కారంతో కూడుకున్న జ్ఞానం అంటే ఆ ఒక్క మనిషి ఇంకా 10 మందిని కలుపుకోవచ్చు. ఇలా సూర్యగారు ఎక్కడెక్కడో నివసిస్తున్న వాళ్ళను చాలా కష్టపడి ఫోన్ నెంబర్లు కేటాయించుకొని ఒక్కొక్కరికి ఫోన్ చేసి పిలిపించి ఒక మంచి సభను ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఇలాగే మీరు కూడా కలిసిమెలిసి ఉండండి, అప్పుడప్పుడు కలుగుండి, ప్రేమ ఉంది, ప్రేమలను పెంచుంది, పంచుంది. జీవితంలో దీనికన్నా ఎక్కువ ఏది లేదు. ఎంత డబ్బు వెనుకల పరిగెత్తినా చివరికి డబ్బు ఉంటూ మనం అంటాం. కాబట్టి కలిసి ఉండే ప్రయత్నం చేయండి. ఇంకా మిగతా వాళ్ళందరూ బాగా పెద్దగా అయిపోయింది, హుషారున్నారు. ఇంకా ఎక్కువ మీరు మీ పిల్లలు విదేశాలు వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా విదేశాలలో ఉండేటట్టు చేయకూడదు. పంపించింది మనం కొట్టిన భూమి మన భూమి. మళ్ళీ ఊళ్ళైన గారికి వాళ్ళకి ఇక్కడికే స్థిరపడే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులు మాతృభూమిని
మర్చిపోవద్దు. ఇక్కడ నుండి మనం చాలామందిని ఇక్కడనే పిలిపించుకోవాల్సిన అవసరం వస్తే ఆ స్టేజ్కి రావాలని వాళ్ళకు నేర్పించే ప్రయత్నం చేయండి. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శుభాశయం. ఇప్పుడు మా 97, 98 విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులందరికీ మరియు వారి బంధువుల వారికి వచ్చినటువంటి ఫ్యామిలీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు లోక గంగారెడ్డి. నాకిద్దరు కొడుకు ఒక కూతురు. కొడుకు బీటెక్ కంప్లీట్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. కూతురు బీటెక్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అయితే నేను వ్యవసాయం చేస్తున్నాను. నాకు చదువుకోవాలని ఎంతో కోరిక ఉంది. నేను చదువుకోలేకపోయినా నా ఫ్యామిలీ సఫర్ వల్ల. కాకపోతే నా పిల్లలైతే బాగా చదువుకోవాలని నేను ఇప్పటికీ అంటే వ్యవసాయం చేస్తూ కష్టపడుతున్నాను. అయితే నా కళ నెరవేరకపోవచ్చు, కానీ నా పిల్లల లోపల నా కళను నేను నెరవేర్చుకున్నాను. ఈరోజు నా పిల్లలు ఇద్దరు వాళ్ళకు బీటెక్లో ఫ్రీ సీట్ వచ్చింది. కొడుకు కాకినాడలో చదివాడు NIT. అతనికి చదువు అయిపోగానే జాబ్ వచ్చింది. అతను ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో జాబ్ చేస్తున్నాడు. కూతురు కూడా VNRలో ఎంసెట్లో ర్యాంకింగ్ 4000 ర్యాంకింగ్ వచ్చింది. ఆమె VNRలో చేస్తుంది, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పటి జనరేషన్ ఎట్లా ఉంది అంటే, ఒకవేళ పిల్లల పరిస్థితిని తల్లిదండ్రులు అంటే వాళ్ళే ఖరాబ్ చేస్తున్నారని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు సక్రమంగా వాళ్ళ దారిలో పెట్టడం లేదు. ఒక ఉపాధ్యాయులు ఇంతగా దారిలో పెట్టగలుగుతారో వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రులు వాళ్ళని సక్రమంగా చూసుకోవాలి. నేను ఈ లైఫ్ బిజీలో వాళ్ళు చూసుకోవడం లేదు. వాళ్ళ పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మనమే అంత నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మన పిల్లల లోపల మంచి భావన అనేది ఎలా వస్తుంది? కాబట్టి దయచేసి మీ పిల్లల భవిష్యత్తును మీరు ఖరాబ్ చేయకండి. మనం చేసే మన ప్రయత్నం మనం చేద్దాము. వాళ్ళను మంచి వైపు ప్రోత్సహిద్దాము, చెడు మార్గాలు పడకుండా కాపాడుకుందాము. మీ అందరికీ ధన్యవాదాలు. నా ముగ్గురు పిల్లలు, పిల్లపాప పేరు భావన, మణికంఠ గారి సుకులం నరేష్ స్టేజ్ పైకి రావాలి. అలాగే శ్రీనివాస్ కూడా. విద్యార్థులందరికీ, ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారము. ఎక్కువ మాట్లాడలేదు ఇప్పటిదాకా. బయట నేను ఆర్మూర్ హాస్పిటల్ రన్ చేస్తున్నా. హాస్పిటల్ సాయి సురక్ష చిల్డ్రన్స్ హాస్పిటల్ రన్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు. అరేంజ్ చేసినందుకు అందరికీ కూడా ఓకే ధన్యవాదాలు. ఇక్కడ మాట్లాడి ఇప్పటిదాకా ఎక్కడ కూడా స్టేజ్ మీద ఫస్ట్ టైం అందుకే ఇక్కడ మాట్లాడలేకపోతున్నాను. సరే, థ్యాంక్ యూ. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను
నేస్తమా ఓ మై ఫ్రెండ్ పొడి దుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే జాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ పొడి దుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలు తెలిపే ముడే వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ పొడి దుడుకులలో నిలిచిన స్నేహమా రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరెరే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుండే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు అందరూ ఒకే దాంట్లో తింటారేంట్రా చెరో వేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? చర్చికమ్మా. అదేంటి మనం వెళ్ళాల్సిన గుడి కదా? అంటే నా ఫ్రెండ్ విలియం రాంబాబు
ఎవర్రా ధోని సిక్స్. సొంత ఊరిలో కన్నవారితో ఉండే వేరేలే మనసంత హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే. ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే, దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. छोटी 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 बातें, वो मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే. ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు. ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే, పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, मीठी 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 यादें.
చెప్పినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు డియర్ మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు
పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. యాక్చువల్లీ చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడికి రావడం, అందరినీ కలుసుకోవడం. మధ్య మధ్యలో కొంతమంది ఫ్రెండ్స్ కలిసారు, అది కూడా ఓన్లీ గర్ల్స్. అప్పుడు 10th క్లాస్లో చూసిన అబ్బాయిలే ఇప్పుడైతే చాలామంది, ఒక 4-5 మెంబర్స్ తెలుసు, మిగతా వాళ్ళందరూ మ్యాక్సిమం మర్చిపోయారు. కాకపోతే ఈ రీయూనియన్ మళ్ళీ కలవడం జరిగింది, చాలా హ్యాపీ. మా సార్ కూడా వస్తారు, సార్ పరిచయం చేస్తే అప్పుడు రాలేదు. చెట్ల కింద జరగడం ప్లస్ బాగుండేది, మేమందరం అప్పుడైతే చాలా బాగుండేది. ఇంకా తిరిగే వాళ్ళమ్మ విజయలక్ష్మి వాళ్ళ ఇంట్లో గావ మీద ఎక్కి
ఊరగాయ అన్నం బాగా తినేవాళ్ళం. అదే ఒక ప్లేట్లోనే అందరూ కలిపి తినేది. స్కూల్ నుంచి ఇంటి దగ్గర నుంచి స్కూల్ వరకు ముచ్చట్లు పడుతూ వెళ్ళిన రోజులు అయితే బాగా గుర్తున్నాయి.